నా మనసులోని మాట ఈ పూట తెలిపే ముందు ఒక చిన్న మాట. ముందుగా ఈ సృష్టిని నడిపించే స్త్రీమూర్తులు అందరికీ, నాకు జన్మనిచ్చిన మా అమ్మకి, మకుటం లేని మహిళా మహారాణులు అందరికీ కూడా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. మిత్రమా, గుర్తుపెట్టుకో, మహిళలంటే బానిసలు కాదని, అర్ధాంతరంగా ముగిసిపోయే మన బతుకులకు అర్థం కలిగించే దేవతలని. మనం తెలుసో తెలియకనో చేసే తప్పులెన్నో, ఎన్నో నిద్రలేని రాత్రులతో, కంటి నుండి జారే కన్నీటితో జీవిస్తుంటారు. మన వల్ల వారి కంట్లో కన్నీరు వచ్చినా సరే మన పెదవులపై చిరునవ్వు రావాలని, ఆ కన్నీటితో మన పాపాలను కడిగే మనకి పునర్జన్మనిచ్చే అమ్మలు వారు. గుర్తుపెట్టుకో, ఈ సృష్టిని మోసే భూతల్లి స్త్రీనే. ఈ సృష్టిని సృష్టించిన ఆ ఆది పరాశక్తి కూడా స్త్రీనే. మనకి జన్మనిచ్చిన తల్లి కూడా ఒక స్త్రీ అనే విషయం మర్చిపోకు మిత్రమా. స్త్రీయే కదా అని చులకనగా చూడకు. స్త్రీలు సహనాన్ని విడిచి గర్జిస్తే మాత్రం ఆ పంచభూతాలు సైతం వారి ముందు తలదించాల్సిందే. స్త్రీ లేకుంటే జననం లేదు, స్త్రీ లేకుంటే గమనం లేదు. అసలు స్త్రీ లేనిది ఈ సృష్టి లేదు, మన జీవితంకి అర్థం కూడా లేదు మిత్రమా. ఈ సృష్టిని నడిపించే స్త్రీ మూర్తులు అందరికీ కూడా నా హృదయపూర్వక పాదాభివందనాలు. మరొకసారి మకుటం లేని మహిళా మహారాణులు అందరికీ కూడా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ప్రేమతో మీ సంజు సందీప్. నా